ఫస్ట్ పోస్టర్ టైటిల్ రిలీజ్ అయ్యి ఎన్నో రోజులు కూడా కాలేదు. అంతలోనే మళ్ళీ ఒక గ్లింప్స్తో రాబోతున్నారు. అసలు షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇంత స్పీడ్గా సినిమా ఏంటి? అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అదే రామ్ చరణ్ నటించినటువంటి RC16 పెద్ది. సో పెద్ది నుంచి కూడా ఫస్ట్ గ్లింప్స్ రాబోతుందట. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేసే సినిమానే RC16 పెద్ది. సో అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారి డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుందని తెలుసు. బట్ కాకపోతే గేమ్ చేంజర్ కూడా జనవరిలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారేంటో తెలియదు, కానీ సైలెంట్గా రెండు షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయినాయట. అండ్ రామ్ చరణ్ గారి లుక్ కూడా రివీల్ చేసింది కూడా కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ అని అయితే తెలుస్తుంది. దాంట్లో పెద్ద పెద్ద గడ్డంతో, సో ముక్కు పోగుతోటి, అండ్ దాని తర్వాత పెద్ద జుట్టు. ఇది ఇంపాక్ట్ రంగస్థలంలో కూడా ఇలానే ఉన్నారు రామ్ చరణ్ గారు. బట్ దానికంటే ఇంకా సిగరెట్ చుట్ట ఏదో పట్టుకొని చాలా వైలెంట్గా ఉన్నారని కూడా కామెంట్ చేశారు సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి అసలు సినిమా జస్ట్ పోస్టర్ టైటిల్ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. సో అప్పుడే గ్లిమ్స్ ఏంటి, 20 సెకండ్స్ గ్లిమ్స్ ఏంటి అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎస్, ఆల్రెడీ దీన్ని అఫీషియల్గా బుచ్చిబాబు గారే అనౌన్స్ చేశారు. అదేంటంటే, సో AR రెహమాన్ గారు తెలుసు మనందరికీ, ఆయన ఆస్కార్ అవార్డ్ విన్నర్. ఆయన ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకుంటా, ఆయన నాకు తెలిసి తెలుగులో బేసిక్గా ఆయన చాలా తమిళ్, హిందీ ఇలా వాయిస్తారు, కానీ కంప్లీట్ తెలుగు మూవీకి ఆయన మ్యూజిక్ చేసింది లేదు. సో ఆయన AR రెహమాన్ గారిని ఫోటో పెట్టి ఇట్స్ అఫీషియల్ అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో దీనికి సంబంధించినటువంటి మిక్సింగ్ కంప్లీట్గా అయిపోయింది. సో 20 సెకండ్స్ గ్లిమ్స్ రాబోతుంది. అదే ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజున డెఫినెట్గా మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని కూడా అనౌన్స్ చేశారు. సో ఇది చూసినటువంటి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఒక టైటిల్ రిలీజ్ చేసి, పోస్టర్ రిలీజ్ చేసి, సేమ్ టైం గ్లిమ్స్ కూడా ఒక 20 సెకండ్స్ గ్లిమ్స్ అట, అది కూడా. సో ఇంత ఫాస్ట్గా తీస్తున్నారంటే బుచ్చిబాబు గారు నిజంగానే గ్రేట్ అని చెప్పేసి వాళ్ళు మెగా ఫ్యాన్స్ అయితే చాలా సంతోషపడుతున్నారు. అది వేరే విషయం. అయితే ఈ సినిమా పోస్టర్ కానీ ఇవన్నీ చూసుకుంటే కంప్లీట్గా ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అని కూడా అంటున్నారు. బట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అంటే రామ్ చరణ్ గారి లుక్ మాత్రం కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ మాస్ ఉంది. మరి స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, విలేజ్ నేటివిటీకి సంబంధించినటువంటి కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఆ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ప్లే చేస్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ రీసెంట్గా కూడా కొంచెం మరుగుజ్జుగా నటిస్తున్నారు రామ్ చరణ్ గారు. సో అది కూడా ఉన్నారు, ఎందుకంటే రంగస్థలంలో చెవిటి క్యారెక్టర్ చేశారు, దీంట్లో కొంచెం మరుగుజ్జుగా చేస్తున్నారు. సో గురు శిష్యులు అంటే హీరో అనేటువంటి ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేస్తేనే కదా హీరో. సో ఆ కాన్సెప్ట్లో వస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ మొత్తంగా శ్రీరామనవమి రోజున ఏప్రిల్ 6న ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ అండ్ మ్యూజిక్ ఆల్రెడీ AR రెహమాన్ గారితో కన్ఫర్మ్ చేసినటువంటి పిక్ కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి మ్యూజిక్ కూడా 20 సెకండ్స్ లోడ్ అవుతుంది. అది డెఫినెట్గా బ్లాస్ట్ చేయబోతుంది అన్న నమ్మకం కూడా డెఫినెట్గా ఉంటుంది అని కూడా అన్నారు. సో చూడాలి మరి RC16 పెద్ది ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో కన్నడ సూపర్ స్టార్ మనకు తెలుసు శివరాజ్ కుమార్ గారు అందులో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే లుక్ టెస్ట్ కూడా ఆయన రీసెంట్గా దాంట్లో ఆయన చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక్కడ శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారంటే ఆ సినిమాలో ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంటేనే ఆయన టేకప్ చేస్తారన్న టాక్ కూడా ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, వాళ్ళ కన్నడ ఇండస్ట్రీలో. అయితే ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఆయన ప్లే చేయడం వెనక ఏంటి అంటే, దాని ఎంతో ఇంపాక్ట్ ఉంటే తప్పితే ఆయన చేయరు. అండ్ స్టోరీలో కూడా అలాంటి బలం, ఆ కథా బలం ఉంది కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశారన్న టాక్ కూడా నడుస్తుంది. సో ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో జాన్వీ కపూర్ గారు నటిస్తున్నారు. సో బాలీవుడ్ ఆవిడ ఆల్రెడీ చాలా సినిమాలు చేసింది, టాలీవుడ్లో దేవరతోటి ఎంట్రీ అయింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే రామ్ చరణ్ గారు పక్కన చేస్తుంది. ఆవిడ లుక్ మాత్రం చూసినప్పుడు ఆవిడ చేతిలో గొర్రెపిల్ల పట్టుకొని రివీల్ చేశారు ఒక పోస్టరు. బట్ మరి ఆవిడ చూస్తే క్లాస్ లెక్క ఉంది, ఇక్కడ రామ్ చరణ్ గారు మాత్రం మాస్ లుక్లో ఉన్నారు. కంప్లీట్ ఇది క్లాస్ అమ్మాయి మాస్ అబ్బాయి లవ్ స్టోరీగా కూడా చూడొచ్చు డెఫినెట్గా. సో కాకపోతే స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ అంటున్నారు కాబట్టి విలేజ్ నేటివిటీకి సంబంధించిన గేమ్స్ ఏమైనా ఉంటున్నాయి కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ జోనర్లో ఉంటుందన్న టాక్ కూడా వస్తుంది. ఓవరాల్గా మాత్రం శ్రీరామనవమి రోజున మాత్రం మెగా ఫ్యాన్స్కి డెఫినెట్గా ఒక పండగ. సో శ్రీరామనవమి పండగతోటి ఇక్కడ మెగా ఫ్యాన్స్ కూడా ఇంకొక పండగ జరుపుకుంటారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి ఆ 20 సెకండ్స్ గ్లిమ్స్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుందో. డెఫినెట్గా ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే ఆ పోస్టర్ తోటే చాలా అంటే చాలా మంచి హైప్ ఇచ్చారు.
మరి 20 సెకండ్స్ గ్లిమ్స్ అంటే డెఫినెట్గా అదొక మంచి హై ఫిస్ట్ అనే ఉంటుందని చెప్పాలి. సో చూడాలి అది గ్లిమ్స్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే.